ది పాయింట్ లో ఒక క్వశ్చన్ వేస్తాను సార్. మీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు ప్రజల నాడి మీదనే వర్క్ చేస్తాము, బీజేపీ మొత్తం ప్రజల నాడి మీద పనిచేస్తుంది అంటున్నారు కదా. స్ట్రైట్ డైరెక్ట్ పాయింట్ నేను ఒకటి అడుగుతాను. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, జైన్ ఇంకా రకరకాల జనాలందరూ ఉన్నారు కదండి. అంటే దేశం కోసం, ధర్మం కోసం అని మీరు అంటున్నారు కదా. అంటే మనిషి చచ్చిపోవడము, మనిషి కుంగిపోవడము, మనిషి డబ్బుల్ని స్పెండ్ చేయలేక ఖర్చుల్ని పెట్టుకోవడము దేశం కోసం అంటారా, ధర్మం కోసం అంటారా? అసలు పాలిటిక్స్ అంటే బీజేపీ వాళ్ళకి కానీ, లేకపోతే మనము బతుకుతున్న ఇప్పుడు సమాజంలో కానీ ఎవరికైనా తెలుసా అండి అసలు ఎందుకు పాలిటిక్స్ వచ్చాయనేది? పాలిటిక్స్ అనేది ప్రజలు బతకడం కోసం వచ్చాయి సార్. వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం వచ్చాయి. ఆ సర్వీస్ ఏం కావాలో చేయాలి కానీ అది కాకుండా ప్రజలకి మీరు చెప్పేదేంటి సార్? కులాల గురించి, మతాల గురించి, ధర్మం గురించి మీరు ఏమంటున్నారు? బీజేపీ పార్టీ మొత్తం చెప్పేది నేను కూడా హిందూనే, ఇప్పుడు మీరు సనాతన ధర్మంని తీసుకొని రమ్మంటున్నారు. సనాతన ధర్మంలో ఒకప్పుడు మనము ప్రాంతాలలో పేడ చల్లి, కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం. ఈ రోజు సిటీలలో కానీ, లేకపోతే అర్బన్ ఏరియాలో కానీ, లేకపోతే ఇళ్లలో పేడ చల్లి కల్లాపు జరిగితే ఏం తెలుస్తుందో తెలుసా? సనాతన ధర్మాన్ని ఫాలో అయితే కాలు జారి కింద పడి మొహం పగిలిపోయి పళ్ళు రాలిపోయి డాక్టర్ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి ఇదా సార్ సనాతన ధర్మం అంటే? ఒకప్పుడు ఏముండేది? ఆ కాలానికి తగ్గట్టుగా అది ఇంపార్టెంట్ ఉండింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమని చెప్పేవాళ్ళు, రైట్? ఇప్పుడున్న సమాజం కంప్లీట్ గా మారిపోయినప్పుడు దీని గురించి కదా సార్ మీరు చెప్పాలి, దీని గురించి పాలిటిక్స్ చెయ్యాలి, దీని గురించి కదా సార్ ప్రజలకు మీరు అవగాహన తీసుకురావాలి. ఇప్పుడు బండి సంజయ్ గారి గురించి అన్నారు మీరు. ఆయన లాస్ట్ టైం లోకల్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మిగతా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఆయన చెప్పేది ఏంటండి? బండి ముగ్గురు నడుపుకుంటే చలాన్లు ఏమంటారా? అంటే పిల్లలకి ఏం లేదు సార్. మీరు యూత్ మొత్తం మీ వెనకాల తిప్పుకొని ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఈ రోజు భారతదేశంలో 82% సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నారండి. యూత్ మోర్ ఇంపార్టెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జెండాలు పట్టుకొని మీ వెనకాల తిరుగుతున్నారు సార్. ఇదే మీ పిల్లవాళ్ళు చదువుకోకుండా ఇట్లా మీ వెనకాల తిరుగుతూ మీరు ఒప్పుకుంటారా? ఎందుకు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజలకందరికి అంటే గుండెల మీద చేసుకొని మాట్లాడండి సార్. మన పిల్లలు ఒకలాని కాదు, లేకపోతే బయట వాళ్ళు ఇంకోరని కాదు. నా పాయింట్ ఇంకా అయిపోలేదండి, కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, అలానే సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకిలాగే బతకాలని ప్రజలు కూడా కోరుకుంటారు కదండి. మరి ఏ విధంగా అండి వీళ్ళు యువతని రెచ్చగొట్టి, లేకపోతే యువతను బయటికి తీసుకొచ్చి కులాల గురించి, మనం దేవుళ్ళని కాపాడాలని గురించో, లేకపోతే మతాలను కాపాడాలని గురించో, ప్రాంతాలను కాపాడాలని గురించో, దేశాన్ని కాపాడాలని గురించో మనం చెప్తున్నాం కదండి. అసలు మనిషి లేకపోతే దేశం ఎక్కడైనా ఉందా?